చారి గారు ప్రకాష్ చారి గారు తల్లి గారు చనిపోయారు. చేయించాలని ఒక నిమిషం మౌనం పాడు. దాంతోపాటు మన మిత్రులు కూడా చాలా మంది జరిపారు సార్. ఎవరు సార్? ఈ మధ్య చనిపోయింది. అందరని చెప్పండి. ఈరోజు హన్మకొండలో పబ్లిక్ గార్డెన్లో విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం సింగరేణి వరంగల్ ఉమ్మడి జిల్లా. ఐడియా వస్తుంది ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి కార్మికులకు వారి మనశ్శాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. దీనికి కానీ అధ్యక్ష పదవి రవీందర్ రావును అధ్యక్ష పదవి చెప్పడం జరిగింది. చైర్లో కూర్చోండి సార్. చైర్ పక్క జరపండి, కూర్చోండి. సంతోషం. ఆ చైర్ పక్క జరపండి, కూర్చోండి. ఉన్నాడు కూర్చోండి. మీరు ఇక్కడ కూర్చోండి. రండి కూర్చోండి. కాసేపు అంటే వెళ్ళిపోతుంది. రండి సార్. రవీంద్ర సార్ మీరు దీనికి గాను రవీంద్రరావు గారిని అధ్యక్ష వహించమని కోరడం జరిగింది. రవీంద్రరావు గారు అధ్యక్ష వహిస్తూ సమావేశాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఉంటే మన చూడ అసలే మనం కూర్చోడే బాగుండదు. ఇట్లాంటి రైట్ మీరు ఇట్లాంటి సార్ పర్లేదు. ఇట్లా ఇప్పుడు కూర్చోండి, బాగుంది, సరిపోయింది. ఈరోజు ప్రోగ్రామ్ చాలా లేట్గా అయింది. ఈ సభని నడిపించాల్సిందిగా సరే రవీంద్రరావు గారిని కోరడం జరిగింది. మీరు చెప్పండి. ఎవ్రీ మంత్ పెడతాను కదా. ఏమన్నా స్పెషల్గా హాస్పిటల్ వాళ్ళు వస్తా ఉన్నారు. హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు వచ్చిండ్రు, శరత్ వాళ్ళు వచ్చిండ్రు. శరత్ హాస్పిటల్ నుంచి వెళ్ళి కోఆర్డినేటర్స్ రావడం జరిగింది. ఇది దేని గురించి చెప్పమంటారా? చెప్పండి సార్, మీరే చెప్పండి. చెప్పండి. అందరికీ నమస్కారం. మాధవరావు గారు, మన హైదరాబాద్ వాళ్ళు మన పెన్షన్ గురించి ప్లస్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే వాటి గురించి చాలా విస్తృత ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు దొరికితే వాళ్ళకు మెమోరాండం ఇవ్వడం, రిక్వెస్ట్ చేయడం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మన రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి రేషన్ కార్డు గురించి ప్లస్ మెడికల్ ఫెసిలిటీస్ 8 lakhs నుంచి 10 lakhs అనౌన్స్ చేశారు. దాని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రిప్రజెంటేషన్ మీకు కూడా పంపిస్తున్నాం, అక్కడి లోకల్ ఎమ్మెల్యే గారికి మీరు కూడా ఇస్తే కొంచెం సపోర్ట్గా ఉంటుంది, వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ చేస్తే 8 lakhs నుంచి 10 lakhs గురించి ఏమన్నా ప్రయత్నాలు జరిగే ప్రయత్నం ఉంటుంది అని చెప్తే దానికి సంబంధించిన 2 జిరాక్స్ తీసుకొచ్చాను. ఇంకోటి ఏంటంటే, మనకు రేపు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. 20 తారీఖు నుంచే ఉన్నాయి. ఆ పార్లమెంటు సమావేశాలలో కూడా మన ఎంపీ, లోకల్ ఎంపీ కడియం కావ్య గారికి కూడా ఒక మెమోరాండం ఇవ్వమని పంపించారు. వాళ్ళు కూడా అక్కడి లోకల్ ఎంపీకి ప్లస్ వినోద్ వాళ్ళ వంశీ ఆయనకు ఇచ్చారు. ఆయన కొంచెం రెస్పాండ్ అవుతుండు. అట్లా ఇంకో కొత్త 2-3 రెస్పాండ్ అయితే దాంట్లో కూడా కొంచెం కదలిక వచ్చే అవకాశం ఉన్నదని మన వాళ్ళ అభిప్రాయం. దాన్ని కూడా
మనకు పంపిస్తే దాన్ని కూడా నేను జిరాక్స్ తీసుకొచ్చాను. ఇది కడియం కావ్యకు ప్లస్ ఈ రెండు ఈ లోకలీ కడియం శ్రీహరి గారికి ఇస్తే బాగుంటుంది. అది నాకు పంపిస్తే నేను సత్యనారాయణ గారికి ప్రింట్ తీసి ఇస్తాను చెప్పాను. దాన్ని